కాంగ్రెస్ పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, అధికారుల నిర్లక్ష్యంతో విసిగిపోతున్నారు. ఖమ్మం జిల్లా మధిరలో ఇంటి ముందు మురుగునీటి సమస్యను ఇటు పరిష్కరించాలంటూ కూడా ఓ కుటుంబం ఆవేదనతో సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. మధిర బస్టాండ్ సమీపంలో ఉంటున్న ఇటు పల్లపోతుల ఉపేందర్ తన తల్లితో పాటు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి లోపల గడియ పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఏమండి ఛాంబర్ మా ఇంటికాడ మాకు అవసరం లేదు ఏంటి? మేము ఎప్పటి నుంచో మేము ఇబ్బంది పడుతున్నాం. మాకు వాళ్ళు వచ్చి గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చి మాకు పరిష్కారం చేసిన తర్వాత మేము కట్టించుకుంటాం లేదన్నాం. దానికి 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి కాంట్రాక్టరు, ఇక్కడ లోకల్ రాజకీయ నాయకులు, కౌన్సిలరు వీళ్ళందరూ కూడా దౌర్జన్యం చేసి నిన్న పోలీసు వాళ్ళని పిలిపించి మమ్మల్ని స్టేషన్లో తీసుకుపోయి కొట్టించారు. వెనక రోడ్లోనేమో ఆఫీసులు ఫోన్ చేయంగానే పెళ్ళైనారే అదైనారే ఇదైనారే అనుకుంటా వయసులు అనేటప్పటికి ఎగదాలికి మాట్లాడుతున్నాడు. 5 లక్షలు రివర్స్ ఇచ్చి అప్పుడు ఎవరు చూస్తారా నీ తల్లిని? ఎవరు చేస్తారా నిన్ను?